రమేష్ గారు మీ తరపు నుంచి నేను అడుగుతున్నాను. ఆగండి రమేష్ గారు, దయచేసి ఆగండి. మస్తానరావు గారు మేనిఫెస్టో సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక బహిరంగ సభలో కొంతమంది ఉద్యోగస్తులు వస్తే ఓ వారం రోజుల్లో సిపిఎస్ ఇస్తానులే పో అన్నారు. ఒక వారం రోజుల్లో చేసేద్దాం అన్నారు. ఎన్నికల సభలో చేసేద్దాం అన్నారు. చేసామా? మద్య నిషేధం అయిన తర్వాతే ఓట్లు వచ్చి అడుగుతాం, లేకపోతే ఓట్లు అడగం అన్నారు. అడిగారా? కుదరదు అట్లా. ఇప్పుడు ఇంకోటి చెప్తా నేను, శాసన మండలి రద్దు చేస్తూ అసలు అది వేస్ట్, శాసన మండలి అనేది వేస్ట్, అసలు దానిలో ఉన్నోళ్ళు కూడా పనికిరారని చెప్పేసి అది రాసి పంపించారు రద్దు కావాలని. ఆయన మోడీ గారి దగ్గర ఎంత పలుకుబడి ఉన్నా అది సాధ్యం కాల. చివరికి శాసన మండలి దిక్కైంది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి. వాళ్ళ పార్టీ నాయకులందరికీ ప్రతిపక్ష హోదా వచ్చిందన్నా కూడా బొత్స సత్యనారాయణ గారికి ఆయన వద్దనుకున్న, ఆయన పనికి మాలని అనుకున్న శాసన మండలి ఈ రోజు దిక్కైంది. దానికి ఎవరేం చేస్తారు? ఎవరైనా చేయలేదు కదా. రాజకీయ నాయకుల మాటలకి చేతలకి అర్థాలు వేరు. అది చంద్రబాబు నాయుడు గారు కొన్ని అంశాలు అలానే ఉంటది. ఇప్పుడు 2014 నుంచి 19 మధ్య చంద్రబాబు నాయుడు గారు ఏదైతే వాగ్దానాలు చేశారో రైతులకి రుణమాఫీ కానీ అవి ఇవ్వలేదు కాబట్టి 2019లో తెలుగుదేశం పార్టీని 23కి పరిమితం చేశారు. మీరు ఎన్ని సంక్షేమ పథకాలు కూడా దౌర్జన్యాల విషయంలో కానీ, కొన్ని సిపిఎస్ లాంటి కానీ, మద్య నిషేధం కానీ, కొన్ని మీరు అమ్మఒడికి సంబంధించి కానీ మీరు చేయలేదు కాబట్టి మిమ్మల్ని 11 పరిమితం చేశారు. వాళ్ళు 23 చేశారు, మిమ్మల్ని 11 చేశారు. రేపొద్దున ఈ రోజు చేసిన వాగ్దానాలు చేయకపోతే ప్రజల ఆయుధం ఎప్పుడైనా ప్రయోగిస్తారు. అది గుర్తుంచుకోవాలి. 2014 కూటమి, ఇదే కూటమి అప్పుడు అధికారంలో ఉంది. ఆ తర్వాత పరిస్థితి ఏమైంది? 151 స్థానాలు వైఎస్ఆర్సీపీ వచ్చింది. సో వారు ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోయారు, 11 స్థానాలు పడిపోయారు. ఇప్పుడు వీరు కూడా ఏదైతే ఇచ్చిన హామీలు సూపర్ 6 అని ఏదైతే చెప్పారో అవి కూడా అమలు చేయలేకపోతే వారి పరిస్థితి కూడా అంతే. బ్రహ్మనాయుడు గారు ఒకటి చెబుతాను, అమరావతికి సంబంధించి ప్రధానమైన ఎలిగేషన్ ఏం చేశారు? అది ఒక వర్గానికి పరిమితము, ఒక సామాజిక వర్గానికి క్విట్ ప్రోకో జరిగింది. తర్వాత అక్కడ సంబంధించి ముందే వాళ్ళకి భూములు కొనిపించారు. ఈ విధమైన అలిగేషన్స్ అన్ని చేశారు. ఈవెన్ ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ రమణ గారికి సంబంధించి కూడా లెటర్లు రాసిన పరిస్థితి ఉంది సుప్రీంకోర్టుకి. మరి మీరు 5 ఏళ్ల కాలంలో నిరూపించలేకపోయారు. హైకోర్టు కూడా వీళ్ళ వాదనలు కొట్టేసింది. దీనికి సంబంధించి అక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని చెప్పేసి కోర్టుకు వెళ్ళిన పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ పార్టీ నాయకులు కానీ. హైకోర్టు ఎక్కడ, సుప్రీంకోర్టు ఎక్కడ అంగీకరించలేదు దాన్ని. మీరు అవినీతి, మరి ప్రజల తరఫున అవినీతి అయితే నిరూపించాలి, లేదంటే అమరావతికి సపోర్ట్ చేయాలి. 2 అంశాలు అక్కడ. మీరు ఇప్పటికైనా అమరావతి మళ్ళీ డొంక తిరుగుడులాగా శాసన రాజధాని అన్నాగా, శాసన రాజధాని ఏంటి? సింగపూర్ కడతాం చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం కాదు, నేను కడతాను ప్రపంచానికి తలదన్న రాజధాని లాగా అన్నారు. మళ్ళీ ఇప్పుడు శాసన రాజధాని అంటారేంటి? ప్రజలను పిచ్చోళ్ళ అట్లా మాటలు మాట్లాడతాను. దీనికి సమాధానం చెప్పాలి. ఈ రోజుకు జగన్మోహన్ రెడ్డి గారు కనీసం బయటకు వచ్చి, ఆయన ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు రివ్యూ చేసుకుంటా ఉన్నా కూడా యాక్సెప్ట్ చేయని పరిస్థితి. ఇందాక నేను చూశాను చాలా ఛానల్స్ లో, అక్కడ మన మైలవరం సంబంధించి కృష్ణప్రసాద్ గారు చెప్పారు, నేను అమరావతి గురించి ఒక మాట మాట్లాడితే నా నోరు మూయించి వేధించారని చెప్పేసి ఆయన ఇందాక చెప్పిన పరిస్థితి ఉంది. అంటే అక్కడ ఒపీనియన్ చెప్పడానికి కానీ, అమరావతిని సపోర్ట్ చేయడానికి కానీ అక్కడ ఏ పరిస్థితి లేదు. ఇక్కడ ఒకటండి క్లియర్ మస్తాన్ గారు, అమరావతి అనే ప్రాంతాన్ని కానీ, ఆ పరిసరాలను కానీ, అక్కడ ఉన్నటువంటి ఆ వర్గాలను కానీ జగన్మోహన్ రెడ్డి గారు వారి దృష్టిలో శత్రువులుగానే భావించారు. వారికి నచ్చలేదు. ఎందుకంటే అక్కడున్న వర్గాలు డెవలప్ అయితే ఎప్పటికైనా ఆయనకు ఒక ముప్పు వాటిల్తో అనేటువంటి ఒక అభిప్రాయం ఆయనలో కానీ, ఆయన పార్టీ వర్గాల్లో కానీ ఉండటం వల్లే ఆ పరిస్థితులు వచ్చాయేమో. రెండోసారి క్యాబినెట్ లో ఒక వర్గాన్ని పూర్తిగా క్యాబినెట్ గారు, మనం ముఖ్యమంత్రిగా ఓటు తీసుకునేటప్పుడు ఎవరైనా, ఏ రాజకీయ నాయకులైనా ఏమని ఓటు తీసుకుంటాం? అవును, రైట్. మస్తాన్ గారు ఆ విషయాన్ని విస్మరిస్తే ఎట్లాగా? ఏ రాజకీయ నాయకులైనా ఆ విషయాన్ని గుర్తుంచుకొనే పరిపాలన సాగించాలి. దాన్ని విస్మరిస్తే అది ఓటుకి విలువే ఉంది, ఇంకా రాజ్యాంగానికి విలువే ఉంది. చూద్దాం ఏం